ప్రస్తుతం మనతో పాటు సంపత్ గారు ఉన్నారు. జాగృతి పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు. సంపత్ గారు, రేపు పార్టీ ఆవిర్భావం ఏ విధంగా ఉండవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు? రేపు పార్టీ ఆవిర్భావం తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం లాగా కనబడుతుంది. ఎందుకంటే ఒక కొత్త రాజకీయ వేదిక రాబోతోంది కవితక్క గారి నాయకత్వంలో అని ఈ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ ఏ పార్టీలో చూసినా పాత చింతకాయ పచ్చడి అన్నట్టుగా కురవృద్ధులదే పెత్తనం ఉన్నది. అందరూ చాలామంది సీనియర్లదే ఉంది. కొత్త తరం నాయకులకు, యువతరంకు, ఫ్రెష్ నాయకులకు ఎవరికి కూడా అవకాశాలు దక్కట్లేవు. కాబట్టి ఇవాళ కవితక్క గారి నాయకత్వంలో ఏర్పడే ఈ నూతన పార్టీ, ఈ పార్టీలో యువతరంకు పెద్దపీట వేస్తోందని ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతంతా సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో అమరవీరుల త్యాగాలు కావచ్చు, రైతులకు కావచ్చు, ఇలా ఎంతోమంది ప్రజలకు చాలా బాధతో మన రాష్ట్రంలో ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులు కావచ్చు, ఇట్లా అన్ని రకాల వారు కవితక్క గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మా ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయి, మా బాధలు తీరుతాయి అని ఒక్కటే దాని మీద ప్రజలంతా కవితక్క సీఎం కావాలనే చూస్తారు. ఇవాళ యావత్ తెలంగాణ మహిళా లోకం కూడా ఒక మహిళా ముఖ్యమంత్రి అయితే చాలా బాగుంటుంది. ఇవాళ మహిళల కష్టాలు కావచ్చు, రైతులవి కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అమరవీరులు, ఇట్లా చాలా రకాలుగా ఉన్న కష్టాలన్నీ తీరుతాయని ఇలా ఈ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ ఈ రేపటి రోజు కొరకు ఇలా యావత్ తెలంగాణ ఎదురు చూస్తుంది. తెలంగాణ ప్రజలంతా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీతో పాటు మరొక ప్రాంతీయ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా తెలంగాణ అస్తిత్వం కాపాడే విధంగా తెలంగాణ అనే పేరుతో ఉండే పార్టీ ఏర్పడబోతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు అందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు ఈ పార్టీ తోటి రాజకీయాల్లో కొత్త మలుపు అంటే తిరగబోతుంది అనుకోవచ్చు? చాలా 100%. ఎందుకంటే కవితక్క గారి నాయకత్వంలో ఏర్పడే ఈ నూతన పార్టీ పెను మార్పులు సృష్టించబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఇలా శాసనసభలో ఎంతో మంది యువతులకు కావచ్చు, యువకులకు కావచ్చు అవకాశాలు వచ్చి ఎమ్మెల్యేలుగా అవకాశం వచ్చే అవకాశం ఉందని అందరూ సంతోషం వ్యక్తం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో మాత్రం జాగృతి కీ రోల్ పార్టిసిపేట్, కీ రోల్ మాత్రమే కాదు, అధికారంలోకి రాబోతోంది జాగృతి. తెలంగాణ రాష్ట్రంలో కవితక్క గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలను వాళ్ళు చూసిర్రు, ఎవరేం చేసిర్రో వాళ్ళకి జనాలకు తెలుసు. కాబట్టి బలంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనేటి అన్ని విధాలుగా ఎటు చూసినా ప్రజల సమస్యల మీద పోరాడే పార్టీ మాత్రం ఒక నాయకురాలు ఉన్నారంటే కవితక్క గారే అనే చెప్పచ్చు. కాబట్టి అటువంటి నాయకురాలే ముఖ్యమంత్రి కావాలని యావత్ తెలంగాణ మొత్తం కోరుకుంటుంది.